మీకు ఆ దమ్ముందా అంటూ షర్మిల అయితే సవాల్ చేశారనమాట. బొత్స సత్యనారాయణ గారిని మెన్షన్ చేస్తూ ఆయన చేసిన గత 5 ఏళ్లలో వాళ్ళు పందికొక్కుల్లా తిన్నారంటూ మాట్లాడి, సో మీకు ఆ దమ్ముందా అని చెప్పి సవాల్ చేశారు. అసలు దేని విషయంలో సవాల్ చేయాల్సి వచ్చింది? సో మొత్తానికి ఇక్కడ వైఎస్ షర్మిల ఎట్లా అంటే తనకు పదవి ఉన్నా లేకపోయినప్పటికీ తను మాత్రం ఖచ్చితంగా ఎవరైనా తప్పు ఉందంటే తప్పని నిక్కటిగా చెప్తుంది. వాళ్ళ అన్న అయినప్పటికీ కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా, కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా క్లియర్గా చెప్పేస్తుంది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా బొత్స సత్యనారాయణ ఏ విధంగా అంటే ఇక్కడ షర్మిలదే తప్పు అంతా, తనే అంతా చేసిందనే విధంగా కొన్ని వ్యాఖ్యలు మాత్రం చేయడం జరిగింది. సో వాటికి రిప్లై ఇస్తూ తను ఏం చెప్పిందంటే, మీకు ఏదైనా మాట్లాడనుంటే మీకు అంత దమ్ముంటే ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడండి, ప్రజల తరపున ప్రజల గొంతు వెత్తి మాట్లాడండి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేరుస్తుందా లేదా, వాటి తరపున ప్రజల తరపున మీరు మాట్లాడండి. మీకు ఆ దమ్ము లేనప్పుడు ఒక వ్యక్తిని నా తరపున నేను పోరాడుతున్నాను, నా పార్టీ కోసం నేను పోరాడుతున్నాను, ప్రజల కోసం పోరాడుతున్నాను, నన్ను టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కదనే విధంగా గడిచిన 5 ఏళ్లలో అంటే ఇక్కడ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు కూడా మీరు పందికొక్కుల్లాగా రాష్ట్రం మొత్తాన్ని కూడా దోచుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసి ఒక కుంభకర్ణుల లాగా ఇలాంటి పనులు చేయకుండా ప్యాలెస్లలో నిద్రపోయిన మీకేం తెలుస్తుంది ప్రజల ఆవేదన, ప్రజల సమస్యలు కానీ. సో ఇలాంటి వాటి గురించి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు. మాట్లాడేంత దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, ఊరూరికి వెళ్ళి ఏం సమస్యలు ఉన్నాయి, మరి కూటమి ప్రభుత్వం గెలిచింది, హామీలు అయితే చెప్పింది, కొన్ని అంటే నెరవేరుస్తుందా లేదా పక్కన పెడితే మరి వాళ్ళకి అవన్నీ కూడా నెరవేరుతున్నాయా, వాళ్ళు చెప్పినప్పటికీ కూడా అందరికీ అందుతున్నాయా, ఇచ్చిన పెన్షన్లు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా వాళ్ళ దాకా వస్తున్నాయా లేదా, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి, తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. నేనేదో ప్రజల తరపున మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను క్లియర్గా ఖచ్చితంగా ఎప్పుడు కూడా క్లియర్గానే చెప్తుంది. సో ఇక్కడ రీసెంట్గా చాలామంది కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా అంటే వాళ్ళు హైలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినప్పుడు చాలామంది పొగడానికి ట్రై చేస్తారు. కానీ షర్మిల అట్లా కాకుండా, ఓకే మీరు కొన్ని హామీలు అయితే నెరవేరుస్తున్నారు కానీ ఏవైతే అందరికీ అవసరం అవుతున్నాయో, పేద ప్రజలందరూ కూడా దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా అందరి దగ్గరికి వెళ్ళడం లేదు. 99 కారణాలు చెప్తున్నారు తప్ప మీరు మాత్రం హామీలు ఇవ్వడం లేదు. తొందరలోనే ఇస్తే బాగుంటుంది, ప్రజల ఆవేదన తీర్చుకుంటారనే విధంగా తను కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తుంది. సో మొత్తానికి బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ చిన్న తప్పు చేసినప్పుడు కూడా క్లియర్గా షర్మిల అయితే మాట్లాడుతుంది. సో మరి ఈ విధంగా సంబంధం లేకుండా ఎక్కడో ప్యాలెస్లో ఉండి ఇప్పుడు ఇళ్లలో ఉండి మాట్లాడడం కాదు. సో మీరు దమ్ముంటే బయటికి వచ్చి ప్రజల తరపున మాట్లాడండి అనే విధంగా పబ్లిక్గా సవాల్ విసిరింది షర్మిల.